నగర కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. కలవకుర్తిలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో అవకతవకలపై ఇందిరానగర్ కాలనీకి చెందిన లబ్ధిదారులు ధర్నాకు దిగారు. కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కాలనీ వాసులపై కలెక్టర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అడ్డుకున్న వారిపై కేసు నమోదు చేయాలని పోలీసులు ఆదేశించారు. మరోవైపు లబ్ధిదారులు ధర్నా కొనసాగిస్తున్నారు. కౌన్సిలర్ల సన్నిహితులకు మాత్రమే ఇల్లు ఇస్తున్నారని, 50 ఏళ్లుగా తాము అద్దె ఇంట్లోనే ఉంటున్నా పట్టించుకోవడం లేదని తెలిపారు. గతంలో జరిగిన ఇండ్ల కేటాయింపును రద్దు చేసి అర్హులకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హలో సారు, మేము వచ్చి 16-17 ఏండ్లు అవుతుంది. కిరాయికే ఉంటున్నాం, కూలినాలు చేసుకొని బట్టలు విండుకొని బతాం. మేము సాకలలో మాకు డబల్ బెడ్రూమ్ అప్లై చేసుకొని మీకు ఏం లేదు, మీకు వస్తుంది ఖచ్చితంగా అని మాకు వార్డు నెంబర్ సర్టిఫికేషన్ చేసుకున్నాం. చేసుకుంటే ఇంకా సార్ ఉంటే ఏమన్నాడు, వస్తుందమ్మా ఖచ్చితంగా నీకు, నీ పేరు వచ్చింది, నీ మీద ఏమి మేము కొట్టి చూసినాం ఆన్లైన్లో, ఖచ్చితంగా నీ పేరు ఉంది, నీకు ఖచ్చితంగా వస్తుంది అని చెప్పిండు. అంటే మేము ఊరికి పోతే ఫోన్ చేసి పిల్లలు పేరు నీకు లక్ష పెట్టినాము, వస్తుంది తొందర రమ్మా అని చెప్పి అంటే వచ్చినాక ఇంకా జర్సేపటి పోయి కూర్చొని అడిగినాం. అడిగితే ఇంకో జర్సేపు కూర్చో, వస్తుంది ఖచ్చితంగా నీ పేరు వెళ్తుంది అని చెప్పిండు. కూర్చున్నాం రాలేదు. రాకపోయే వరకు ఇంటికి వచ్చినాం. సారు మాకు ఇంత గుడిసె జాగా చూపిస్తే జాగాలోనే గుడిసేసుకొని బతాం. మాకు డబల్ బెడ్రూమే కావాలని ఏం లేదు, మాకు కావాలి ఇంత సారు ఆ గుడిసె